నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ఈరోజు మన ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది, తగ్గేదెలా ఉండబోతుంది. ఈ డైలాగ్ వచ్చిందంటే ఇప్పటికే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది దేని గురించి మాట్లాడబోతున్నాము. ఎస్, పుష్ప 2. మరి పుష్ప 2 టైటిల్ సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది, మాసివ్ హిట్ వచ్చేసింది. మరి ఆ సాంగ్కి ఆ మాసివ్ ఎలిమెంట్ని యాడ్ చేసిన వాయిస్ ఏంటో తెలుసా? దీపక్ గారు. సో ఈరోజు దీపక్ గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మరి ఈ సాంగ్ గురించి, అలాగే ఆయన ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్కి ఆయన వాయిస్ని అందించారు. మరి ఆ అన్ని సాంగ్స్ గురించి, అలాగే ఆయన లైఫ్ స్టోరీస్ గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సూపర్ అండి. మీరు చెప్పేట్టు ఆఫ్టర్ పుష్ప 2 ఇంకా ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలు పుష్ప 2 సాంగ్ రిలీజ్ అయినాక అసలు నాకు దేని గురించి మాట్లాడాలో అర్థం కావట్లేదు. అంటే సాంగ్ గురించా, బీట్ గురించా, వాయిస్ గురించా, మాసివ్ ఎలిమెంట్ గురించా, గ్లాస్ స్టెప్ గురించా, హుక్ స్టెప్ గురించా, అల్లు అర్జున్ గారి స్వాగ్ గురించా అర్థం కావట్లేదు. అంత కన్నుల పండగలా అనిపించింది ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడు. సో ఎంజాయ్ చేస్తున్నారు ఆ సక్సెస్ని? ఎంజాయ్ అన్నది ఇట్స్ స్మాల్ స్టేట్మెంట్, కానీ డైలీ ఐఎమ్ సీయింగ్ ద స్టాటిస్టిక్స్. చాలా మంది విష్ చేస్తున్నారు, చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు, అండ్ చాలా ట్యాగ్స్ జరుగుతున్నాయి. ఫుల్ హుక్ స్టెప్ పెట్టుకుని వీడియోస్ ఆర్ ట్యాగింగ్ టు మీ, అండ్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. అండ్ ఇక్కడ ఐ డెఫినెట్లీ హ్యావ్ టు థ్యాంక్ దేవి గారు, డిఎస్పి సార్, ఫర్ దిస్ మ్యాసివ్ 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 ఆపర్చునిటీ. అంటే ఒక మైల్ స్టోన్ అంటారా మీ లైఫ్లో? డెఫినెట్గా. ఎందుకంటే నాకు అల్లు అర్జున్ గారు ది ఐకాన్ స్టార్ ఈజ్ సచ్ అ ఫేవరెట్. అక్కడ ఈవెన్ ఇన్ తమిళనాడు హీస్ అ హ్యూజ్ 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 స్టార్. అండ్ ఇంత పెద్ద ప్రాజెక్ట్, నేను పుష్ప 1లో నేను వర్క్ చేశాను. ఐ డన్ సమ్ బ్యాకింగ్ వోకల్స్, ఐ బీన్ రెగ్యులర్లీ సింగింగ్ ఫర్ దేవి గారు. కానీ పుష్ప 2లో ఒక పాట పాడాను, అండ్ సచ్ అ బిగ్ హిట్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఆల్రెడీ 35+ మిలియన్ వ్యూస్ వచ్చేసినాయి వీడియోలో. అండ్ మూవీ రిలీజ్ అయినాక, రిలీజ్ కాకముందు ఇంకా ఘోరం అయిపోతుంది అంటే వన్స్ రిలీజ్ అయిపోయినాక. అండ్ హుక్ స్టెప్, ఐ థింక్ ఆ హుక్ స్టెప్ ఇస్ వన్ ఆఫ్ ద మ్యాజికల్ ఎలిమెంట్స్ ఆఫ్ దట్ సాంగ్ కదా. ఐ మీన్ నేను ట్రై చేశాను ఇంట్లో, కానీ రాలే. మీరు చేస్తారా ఆ స్టెప్? కష్టం అండి. అల్లు అర్జున్ గారి స్వాగ్ ని తట్టుకొని చేసేంత కెపాసిటీ రావాలంటే చాలా కష్టము. సో కమింగ్ టు, అంటే లైక్ మీరు తెలుగులో పాడారు, తమిళ్లో పాడారు. సో ఎట్లా అనిపించింది? అంటే జర్నీ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు ఎలా అప్రోచ్ అయ్యారు మీకు ఈ సాంగ్ కోసము? నేను దేవి గారికి 2015లో నాకు ఫస్ట్ పాట పాడాను, లవ్ దెబ్బ అని. అది ఒక హ్యూజ్ ప్రాజెక్ట్. జూనియర్ ఎన్టీఆర్ గారికి నాన్నకు ప్రేమతోలో లవ్ దెబ్బ అన్న శ్రవణ భార్గవి తోటి ఒక డూయెట్. అది అదేంటో దేవి గారికి నేను ఒక వన్స్ ఇన్ 3 years or 4 years ఐ సింగ్ వన్ సాంగ్, బట్ దట్ ఈస్ అ బిగ్ సాంగ్. అండ్ ఎప్పుడు కొంచెం అంత పెద్ద ప్రాజెక్ట్లో నన్ను ఇన్వాల్వ్ చేస్తారు, అండ్ ఐ థింక్ ఇట్స్ అ లక్కీ థింగ్ ఫర్ మీ యాజ్ వెల్. ఎందుకంటే లవ్ దెబ్బ వాస్ అ గుడ్ హిట్. అండ్ దాని తర్వాత సరిలేరు నీకెవరు, మహేష్ బాబు గారి మూవీలో పాడాను. దాంట్లో ఆ సరిలేరు నీకెవరు టైటిల్ సాంగ్ ఫస్ట్ August 15th ఇండిపెండెన్స్ డేకి రిలీజ్ చేశారు, ఒక టీజర్ లాగా. సో దాంట్లో నేను పాడాను. దాని తర్వాత శంకర్ మదన్ గారు పాడారు. ద ఫైనల్ ఫుల్ సాంగ్ వాజ్ సంగ్ బై శంకర్జీ. యూట్యూబ్లో 2 versions ఉన్నాయి. సో ఐ కన్సిడర్ దట్ ఆల్సో ఇస్ వన్ ఆఫ్ మై సాంగ్స్ ఫర్ దేవి గారు. తర్వాత జయ జానకి రామాలో పాడా. అండ్ ఆఫ్టర్ దట్ ఆల్మోస్ట్ ఒక 3 years తర్వాతే ఈ పాటకు పిలిచారు. అండ్ ఇక్కడ ఐ నీడ్ టు క్రెడిట్ మణి అన్న, మా దేవి గారు మేనేజర్, బికాస్ హీ ఈస్ వన్ ఆఫ్ ద పర్సన్స్ హూ యాక్చువల్లీ సజెస్టెడ్ దీపక్ అని. అండ్ దేవి గారు రిమెంబర్స్ మీ యాజ్ బ్లూ, దీపక్ బ్లూ. ఎందుకంటే నేను 2019 దాకా నా సాంగ్స్ అన్ని దీపక్ అనే ఉంటాయి. 2019 తర్వాత ఐ యాడెడ్ బ్లూ. సో that's why my credit is Deepak Blue now. Okay. ఎందుకంటే I wanted కొంచెం I wanted to change things up. And so after that దేవి గారికి ఆ బ్లూ అన్నది చాలా బాగా మైండ్ రిజిస్టర్ అయింది. ఒక్కొక్కసారి అడుగుతారు బ్లూ హౌస్ బ్లూ అని. సో అట్లాగే ఈ పాట పాడే అవకాశం వచ్చింది. అండ్ ఆల్మోస్ట్ కొంచెం లాస్ట్ మినిట్లోనే పాడాము. అండ్ ఇట్ వాస్ లైక్ అది ఇంత పెద్ద సాంగ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే పుష్ప నుంచి ఏది రిలీజ్ అయినా కూడా ఆడియన్స్ ఆర్ క్రేజీ యాక్చువల్లీ. నిజంగా ఆఫ్టర్ ద ఫస్ట్ పార్ట్. ప్లస్ ఏంటంటే సింగర్స్ మాకు సెంటిమెంట్లీ వి కీప్ అవర్ ఫింగర్స్ క్రాస్డ్. సాంగ్ రిలీజ్ అయ్యేదాకా వీఆర్ కైండ్ ఆఫ్ వరీడ్. ఈవెన్ దో వి సింగ్, మేము పాడేసుకుంటే కూడా కొంచెం సస్పెన్స్ ఉంటుంది. మన పేరు దాంట్లో వచ్చేదాకా
దర్ ఇస్ సస్పెన్స్. వన్స్ రిలీజ్ అయ్యి పేరు అప్డేట్ రిలీజ్ అయ్యేంత అయ్యేదాకా ఆ ఫస్ట్ లుక్ ప్రోమోలో మన వాయిస్ వచ్చినప్పుడే ఐ కన్ఫర్మ్డ్ ఇట్, ఓకే నా సాంగ్ ఉంది, నా నా వాయిస్ వాయిస్ ఉంది, నా పేరు వస్తుందని. కానీ దట్ వాస్ గ్రేట్. సో అంటే ఎప్పుడు రికార్డ్ చేశారు అంటే ఈ సాంగ్ లిరిక్స్ అదంతా ముందే చెప్పారు అంటే ఇట్లా ఈ మాసివ్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్ కావాలి సాంగ్ లో గానీ, అంటే డిఎస్పి గారితో ఏం చర్చ జరిగింది అంటారు? డిఎస్పి గారు దగ్గర బిగ్గెస్ట్ ఐ థింక్ ద రీజన్ వై హీస్ సచ్ అ సూపర్ స్టార్, రాక్ స్టార్ అంటే యాక్చువల్లీ చాలా హీస్ వెరీ పర్టికులర్ అబౌట్, వెరీ కన్సర్న్డ్ అబౌట్ అవుట్పుట్ ఎట్లా రావాలి అని చాలా డీటెయిల్డ్గా టైం తీసుకొని రికార్డ్ చేస్తారు. దట్ ఈస్ ఐ థింక్ ఫర్ యాజ్ అ సింగర్ ఐ ఫైండ్ దట్ వెరీ ఇన్స్పైరింగ్. లైక్ ఏంటంటే ఒక్కొక్క శబ్దం ఒక్కొక్క వర్డ్కి ఆ ఇంపార్టెన్స్, ఇంత ఎక్స్ట్రా ఇది పాడాలి, ఇది కావాలి అని చాలా టైం తీసుకొని రికార్డ్ చేస్తారు. డీటెయిలింగ్ ఇస్ అన్బిలీవబుల్. నేను రికార్డ్ చేసి అడిగా యాక్చువల్లీ సార్ దగ్గర, ఎట్లా సార్ హౌ ఆర్ యూ హౌ కెన్ సంబడి హ్యావ్ సచ్ అ షార్ప్ ఇయర్? ఎందుకంటే ఇక్కడ కొంచెం అది మాత్రం చేంజ్ చేసుకోవాలంటారు. నాకు ఫస్ట్ ప్లేబ్యాక్ వినేటప్పుడు నాకు ఆ డిఫరెన్స్ తెలియదు, కానీ వన్స్ యూ లిసన్ టు ఇట్ ఆన్ అ స్పీకర్ దెన్ యూ అండర్స్టాండ్, ఓ దిస్ ఇస్ వై హీ ఆస్క్డ్ మీ టు. ఓకే, సో అట్లా, సో హీస్ ఐ థింక్ దట్స్ అదే కదా రీజన్. దట్స్ వై హి ఇస్ పర్ఫెక్షనిస్ట్ అండ్ రాక్ స్టార్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే అండ్ ఈ పాటల్లో చూస్తే చంద్రబోస్ గారి ఫైరీ లిరిక్స్, ది ఆస్కర్ విన్నింగ్ బోస్ గారి ఫైరీ లిరిక్స్ లో ఏంటంటే నాకు ఇచ్చిన బ్రీఫ్ వాస్ ఆ లిరిక్స్ ని ఫాలో చేసి ఫుల్ ఆక్రోషంగా అంత వద్దు, ఐ వాంట్ యూ టు సింగ్ వెరీ ప్లెయిన్ అన్నారు. ఓకే, మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ గా ఉండాలి కానీ కొంచెం ఎమోషన్ ఉండాలి అని అతను ఆ బ్రీఫ్ ఇచ్చి నవ్వుకున్నారు. See, I know I'm confusing you, కానీ I want it to be a nice mixture అని చెప్పి నాకు ఇప్పుడు అవుట్పుట్ వినేటప్పుడు I can understand why he wanted it that way. ఎందుకంటే that's why it's sounding so big. బేస్ వాయిస్ ఇస్ అమేజింగ్, ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ అయితే. సో అంటే లైక్ ఎనీ టేక్స్ పట్టింది ఈ సాంగ్ పాడడానికి? డిఎస్పి గారు ఏమన్నారు? ఎనీ టేక్స్ అంటే అదే త్రూ అవుట్ డిఎస్పి సార్ వాజ్ దేర్ రికార్డ్ చేసేటప్పుడు. సో he was the reason why it came out that way. లైక్ స్టార్టింగ్ పాడేటప్పుడు ఐ థింక్ ఐ వుడ్ హావ్ సౌండెడ్ మోర్ నువ్వు గడ్డం అట్లా సవరిస్తుంటే అని కొంచెం యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది. దెన్ హీ వాస్ లైక్ లేదు ఇంకా కొంచెం తగ్గించాలి, ఐ వాంటెడ్ టు బి చాలా ప్లెయిన్గా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా ఉండాలి, అప్పుడే నెక్స్ట్ లైన్స్కి ఆ ఇంపార్టెన్స్ ఉంటుంది అని దట్ వాస్ హిస్ థాట్ ప్రాసెస్. అండ్ ఐ థింక్ ఆల్మోస్ట్ వి రికార్డెడ్ ఒక 5-6 hours అయింది ఫర్ అస్. ఎందుకంటే ఎప్పుడు ఫర్ అ సింగర్ చాలా ముఖ్యమైన మ్యాటర్ ఏంటంటే కంపోజర్కి ఏం కావాలని మేము అర్థం చేసుకోవాలి ఫస్ట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే కంపోజర్ ఆల్సో హీ నీడ్స్ అండ్ ఈస్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ హీ వాంట్స్. మాకు అది కొంచెం ఈజీ అయిపోతుంది, ఓ దిస్ ఇస్ వాట్ హీ వాంట్స్ అని. ఆ పర్టికులర్ యాంగిల్లో దట్ వాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ సెషన్. అండ్ ఇక్కడ ఐ నీడ్ టు థ్యాంక్ దేవి గారు టీమ్, ఎస్పి అభిషేక్, ఉదయ్, సురేష్, సో ద ఇంజనీర్స్. సో వాళ్ళందరూ ఇట్ వాజ్ లైక్ మేము అందరం దట్ హోల్ నైట్ వీ వర్ దేర్ టుగెదర్ అండ్ వీ రికార్డెడ్. అండ్ అప్పుడే వీ వర్ లైక్ ఓకే దిస్ విల్ బి మ్యాసివ్ అని, బట్ వీ వర్ సైలెంట్లీ హోపింగ్ ఫర్ ద బెస్ట్, ఓకే దిస్ విల్ బి గ్రేట్ అని. కానీ దిస్ రెస్పాన్స్ ఇస్ అమేజింగ్. ఓకే, అంటే ఎప్పుడు షూట్ చేశారు? అంటే టీజర్ ముందు, అంటే రిలీజ్కి ఎన్ని డేస్ ముందు? నాది కొంచెం లేట్గానే వీ రికార్డెడ్ దట్. ఓకే, సో మీ ఇంతగానం ఆల్రెడీ విన్నాము, బట్ లైవ్ లో ఒకసారి వినాలని ఆబ్వియస్లీ మాకు కూడా. కానీ నా కండిషన్ ఏంటంటే యూ షుడ్ సింగ్ పుష్ప 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 రాజ్. సో నా వాయిస్ తోటి వింటే ప్రేక్షకులు భయపడతారండి. వాళ్ళకి దే నీడ్ సంథింగ్ న్యూ కదా. నో యూ క్యారీ ఆన్. ఓకే, నువ్వు గడ్డం మట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే, పుష్ప 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 పుష్ప, నువ్వు భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమే బద్దలయ్యే, పుష్ప 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 పుష్ప, నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే, పుష్ప 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 పుష్ప, నేను కొలవాలంటే సంద్రం ఇంకా లోతే తవ్వాలే, పుష్ప 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 పుష్ప. హే గువ్వ పెట్టలాగా వానకు తడిసి బెక్కుమంటూ రెక్కలు ఉడిసి వణుకుతూ ఉంటూ నీదే తప్పవదా,
పెద్ద గద్దలాగా మబ్బుల పైన హద్దు దాటి ఎగిరావంటే వర్షమైన తలనే వంచి కాళ్ళ కింద కురిసేదా పుష్ప 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 రాజ్. అమేజింగ్ అమేజింగ్. యాక్చువల్గా అసలు మీ వాయిస్ లోనే యాక్చువల్లీ మ్యూజిక్ అవసరం లేదు అనుకుంటా, అర్థమైపోతుంది ఆ టోన్ కానీ ఆ మోటివేషన్ కానీ. వాయిస్ చాలా మంచి ప్రాసెసింగ్ ఆల్సో హ్యాపెన్. I shouldn't say it's just my voice. నా వాయిస్ తోటి చాలా ఎలిమెంట్స్ have also been added to make it sound bigger. We did multiple, చాలా you call it stacking. చాలా layers పైన పైన పాడి. That's why it is so big, and all the credit to Devi garu once more. All the team actually. So అంటే like it's అంటే తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం ఆల్ ద లాంగ్వేజెస్ లో రిలీజ్ అయింది. Super hit, yeah. అండ్ హిందీలో అయితే ఇంకా సూపర్ హిట్ అయింది అవును. కంపేర్ టు తెలుగు వ్యూవర్షిప్ చూసుకుంటే హిందీలో అని. వై ఎనీ పర్టికులర్ రీజన్? ఎందుకంటే పుష్ప 1 రిలీజ్ అయిన తర్వాత it became a pan Indian movie. Even though it was a pan Indian movie, like పుష్ప 1 was a huge hit. అండ్ ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అయ్యేటప్పుడు ద బాలీవుడ్ వన్స్ ఇట్స్ ఆర్ మూవీ అని, దట్స్ హౌ దే మేడ్ ఇట్ అ బిగ్ హిట్, అండ్ ఐ థింక్ ఇట్ ఇస్ గుడ్ ఫర్ ద ప్రాజెక్ట్ కదా. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. అండ్ కమింగ్ టు యువర్ లైఫ్ గురించి మాట్లాడితే, యూ వర్క్డ్ విత్ తమన్ గారు అండ్ లాట్ ఆఫ్ మెనీ మ్యూజిక్ డైరెక్టర్స్ యాజ్ వెల్. సో ఎట్లా అనిపించింది తమన్ గారితో కానీ ఇప్పుడు డిఎస్పి గారితో గురించి మాట్లాడాలి అంటే మీ మాటల్లో ఎస్పెషలీ వాళ్ళ గురించి మీ అనుబంధం ఎలా ఉంటుంది? వన్ థింగ్ ఇస్, అదే నేను చెప్పినట్టు అటెన్షన్ టు డీటెయిల్ ఇస్ అవుట్ ఆఫ్ ద వరల్డ్, అండ్ అమేజింగ్ ఎనర్జీ అండి. దట్ ఎనర్జీ, ఎందుకంటే సమ్టైమ్స్ ఏమవుతుంది, మేము పాడేటప్పుడు జనరల్లీ వీ రికార్డ్ ఇన్ ద నైట్స్, అప్పుడు ఒక స్టేజ్ పైన అట్లాగే బ్యాటరీ తగ్గుతూ ఉంటుంది మనకి. కానీ అప్పుడు సార్ సడన్గా వచ్చి ఫుల్ ఎనర్జీ తోటి హీల్ బి లైక్ కమ్ ఆన్ లెట్స్ డూ దిస్ అని. ఈజ్ సూపర్ ఎనర్జెటిక్ యాజ్ అ పర్సన్, అండ్ ఐ థింక్ తన మ్యూజిక్ లో కూడా అది ఇట్ కమ్స్ అవుట్ సో వెల్, వినిపిస్తుంది, కనిపిస్తుంది. తమన్ ఫర్ మీ ఇస్ వెరీ వెరీ స్పెషల్. తమన్ గారు ఇస్ లైక్ తమన్ గారు అండ్ మోర్ దెన్ తమన్ గారు, ఐ వుడ్ సే ఈజ్ లైక్ మై ఎల్డర్ బ్రదర్. తమన్ అన్నయ్య అని చెప్పొచ్చు, తమన్ అన్న. సో హీస్ బిన్ వెరీ గుడ్ టు మీ. ఎందుకంటే ఆల్మోస్ట్ 30-35 సాంగ్స్ నేను పాడాను ఫ్రమ్ మై ఫస్ట్ సాంగ్ ఇన్ బీరువా, సందీప్ కిషన్స్ బీరువా, చెలియా చెలియా అని. అక్కడి నుంచి ఐ సాంగ్ ఆల్మోస్ట్ 30-35 సాంగ్స్, అండ్ మై లేటెస్ట్ సాంగ్ ఫర్ హిమ్ వాస్ ఇన్ తమిళ్, వారిసు అని. ఇట్ వాస్ అ బిగ్ హిట్, తలపతి విజయ్ సాంగ్, వా తలైవా అని, దాంట్లో పాడా. అండ్ హీస్ గివెన్ మీ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ హిట్స్, మెగామీటర్ ఫ్రమ్ బ్రూస్ లీ, కుంఫు కుమారి. సో దట్ ఈస్ అ హ్యూజ్ హిట్. చాలా పాటలు పాడా తమన్ తోటి. అండ్ ద బెస్ట్ థింగ్ అబౌట్ తమన్ ఇస్ హీ నోస్ ఈ పాట ఎవరికి బాగా సూట్ అవుతుంది. హీ నోస్ టు ఎక్స్ట్రాక్ట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ద సింగ్. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఐల్ బి లైక్ ఇది చేద్దామా అని అడిగితే హీల్ బి లైక్ లేదు దిస్ ఇస్ ఫైన్, దిస్ ఇస్ ఇనఫ్, ఇదే బాగుంటుందని ఆ ఒక జడ్జ్మెంట్ కాల్స్ వచ్చి, దట్ ఈస్ అమేజింగ్. అండ్ హిట్ ఫ్యాక్టరీ అండి, అన్ని బ్యాట్ నుంచి అన్ని సిక్సర్స్ కొడతారో, అన్ని ప్రతి బాల్ సిక్సర్ అంటారు కదా, ఆ రేంజ్ లో ఉంటాయి. లైక్ ద వాల్యూమ్ ఆఫ్ వర్క్ హీస్ డన్ ఇన్ వెరీ ఫ్యూ ఇయర్స్ తమన్. సో ఐ క్రెడిట్ నేను తెలుగులో పాడిన పాటలు, తెలుగు ప్లేబ్యాక్ సింగర్ అంటే దానికి ముఖ్యమైన క్రెడిట్ టు తమన్ అండ్ డిఎస్పి గారు ఫర్ సచ్ బిగ్ హిట్స్. For that opportunities that they have given to you. I'm always forever grateful to them. Okay. So coming to Tamil industry lo kuda you have ante sang so many songs, manchi super hit songs paadaru. So Tamil industry, Telugu industry ela anipistundi meeku, ante emana differences unnaya? Actually there's no difference between industry, endukante finally the output is the same kada. Correct. You need the same, and you see a lot of Tamil technicians here, lot of Telugu technicians there. So I think all that is now changed for a very long, from the time I have been in industry lo unnappu nunche that whole thing has changed, where everybody is part of the same industry. Ee Tamil language ki barrier ledu, and especially for music absolutely language ki music ki sambandham ledu. Endukante and singers wise I see such very healthy ఇప్పుడు now after COVID, because there are multiple songs releasing in multiple languages, that is such a nice thing, because I get to sing my song in Tamil, I get to sing it in Telugu, I sing it in Kannada, and things like that, no, it's very healthy.
కరెక్ట్. సో అంటే లైక్ ఇప్పుడు మీరు ఇన్ని వర్షన్స్‌లో యూ హావ్ అంటే తెలుగు, తమిళ్, హిందీలో పాడారు, కన్నడలో పాడారు. సో నెక్స్ట్ మీకేమన్నా డ్రీమ్ ఉందా? ఈ మ్యూజిక్ డైరెక్టర్‌తో పాడాలి, లేకపోతే ఈ జానర్‌తో వర్క్ చేయాలి అని? I mean, I've been very blessed to have worked with most of the music directors. Rahman sir ki one of my biggest songs, Mersal ani Vijay Talapati Vijay's movie. Alaporan Tamilan was the name of the song, and that was a huge hit. అది 2017 రిలీజ్ అయింది. అప్పుడే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాజ్ ద బిగ్ థింగ్. ఇన్స్టాగ్రామ్ వాజ్ నాట్ ఇన్ ద పిక్చర్. అండ్ అప్పుడే యూట్యూబ్ వ్యూస్, కౌంట్స్, లైక్స్ ఇవన్నీ అప్పుడే ఇంక్రీజ్ అవుతున్నాయి, దట్ హోల్ కాన్సెప్ట్. అండ్ అప్పుడే నేను ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ దట్ ఒక పెద్ద స్టార్ ప్రాజెక్ట్లో పాడితే ఎంత డిఫరెన్స్ ఇట్ క్రియేట్స్ అని. రైట్ ఫ్రమ్ లవ్ దెబ్బ ఐ ఫెల్ట్ దట్. Megameter, ఎందుకంటే I remember Megameter very well because that was one of my first big audio launches. Okay. Megastar was there. That crowd, that energy, that whole this thing. I remember going back to Taman and telling him, Taman is like, I didn't imagine that itla untundi, oka audio launch ante itla untundi, atmosphere itla untundani మీరు అడిగిన ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్ ఉంది. తమిళ్, తెలుగు, సమ్టైమ్స్ ఐ థింక్ తెలుగులో ద స్కేల్ ఇస్ బిగ్గర్, ద ఫ్యాన్ బేస్ ఇస్ బిగ్గర్. ఆల్ యాక్టర్స్ హ్యావ్ అ హ్యూజ్ ఫ్యాన్ బేస్, అండ్ ఐ సీ చాలా ప్యాషన్, ఐ సీ దట్ అ లాట్ ఫ్రమ్ ద ఫ్యాన్స్. యా, చాలా అన్బిలీవబుల్ ఇస్ ద వర్డ్ యాక్చువల్లీ. ఓకే. సో అంటే లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ అందరికి వచ్చిన ఒక క్వశ్చన్ ఏంటంటే, వన్స్ ఈ సాంగ్ మీరు పాడంగానే సుకుమార్ గారి నుంచి ఏం రియాక్షన్ వచ్చింది, అల్లు అర్జున్ గారు విన్నప్పుడు, ఫస్ట్ టైం వాళ్ళు విన్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏమొచ్చింది? ఈ క్వశ్చన్ నా దగ్గర ఆన్సర్ లేదు, ఎందుకంటే ఐ హావ్ నాట్ గాట్ ఎనీ రియాక్షన్స్ ఇప్పటిదాకా. ఓకే. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ ద ఆడియో లాంచ్. ఓకే. whenever it happens, I wish I can meet them in person. ఎందుకంటే ఇప్పటిదాకా ఐ హావ్ నాట్ మెట్ దెమ్. దిస్ మ్యూజిక్ లైక్ హౌ దిస్ ఇస్ అ క్వశ్చన్ చాలా మంది అడుగుతారు, కానీ జనరల్ గా ఎవ్రీథింగ్ హ్యాపెన్ సెపరేట్. ఇట్ డజంట్ వెరీ రేర్లీ డు వి గెట్ టు ఇప్పుడు వెరీ రేర్లీ డు ఐ గెట్ టు పర్ఫార్మ్ అండ్ ఐ మీన్ మీట్ ద స్టార్ ఫర్ హూమ్ ఐఎమ్ సింగింగ్. మేబీ వీ మీట్ దెమ్ ఓన్లీ డ్యూరింగ్ ద ఆడియో లాంచెస్, బట్ దేర్ యూ డోంట్ గెట్ టు ఇంటరాక్ట్ మచ్ కదా. ఒక ఆడియో లాంచ్ జరిగేటప్పుడు అక్కడ లాట్ ఆఫ్ థింగ్స్ ఇస్ హ్యాపెనింగ్ మచ్, బట్ no complaints. I'm very happy with whatever it is. ఎందుకంటే అప్పుడు one very very happy thing is that I've been able to చాలా పెద్ద ప్రాజెక్ట్స్ లో వర్క్ చేసే అవకాశం దొరికింది. లైక్ కాంతారాలో కాంతారా ఇన్ తమిళ్. అప్పుడు కాంతారా తమిళ్లో పాడేటప్పుడు సింగార సిరికి ఒక పాట ఉంది, ఒక మెలడీ. ఆ మెలడీ పాడేటప్పుడు వీ డోంట్ నో వాట్ కాంతారా వాస్. ఎంత హిట్ అవుతుందని nobody imagined, and once it became huge, then we're like, oh wow, దీంట్లో పాడాము. దెన్ లైక్ తూఫాన్, KGF, బట్ KGF 1 అంత పెద్ద హిట్ అయిన తర్వాత KGF 2 లో పాడేటప్పుడు we knew that ఇది చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఇట్ విల్ బి హ్యూజ్ ప్రాజెక్ట్ అని. కానీ ఎస్, ఐఎమ్ ఓకే. కానీ సింగార సిరికి ఒకసారి ప్లీజ్ మాకు, బికాస్ ఇట్స్ అమేజింగ్ సాంగ్, ఫుల్ ట్రెండ్ అయింది అండ్ ఫుల్ వైరల్ అయిన సాంగ్ అది, అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇట్ వాజ్ సూపర్ హిట్. కాబట్టి ఏ సింగార సిరికి కண்ணాల ఎన్న సంగార செஞ்சவனிதா காந்தாரி ஒன்னால யமூச்சு கந்தகம மாறி போச்சு இந்த மாசம் రంగోలి మాసం నా పోనే మోసం. అమేజింగ్ టాలెంట్ అని చెప్పచ్చు. సో నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? వర్కింగ్ ఆన్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు కరెంట్లీ అడిగితే I can bet that nobody can say that this is my future project. ఎందుకంటే మాకు మీ దగ్గర అప్పుడు చెప్పినట్టే వన్స్ ద సాంగ్ రిలీజెస్ మాకు తెలుస్తుంది. లైక్ I have sung in quite a few big projects, కానీ పాట రిలీజ్ అయ్యేటప్పుడే తెలుస్తుంది అంటారా వన్స్ రిలీజ్ అయ్యాక? కానీ వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ, ఇప్పుడు దిస్ ఇండిపెండెంట్ మ్యూజిక్ అయిన ఆ స్పేస్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది. సో దిస్ ఇయర్ డెఫినెట్లీ ఐ విల్ బి రిలీజింగ్ కపుల్ ఆఫ్ సాంగ్స్, my own singles. So I've already planned a folk melody. It's shaping up.
ఓకే, ఆల్ ది వెరీ Maybe బెస్ట్ next ఫర్ దిస్ interview I'll sing it విత్ for ద you. ఫోక్ సాంగ్. Yeah, with the folk melody. ఓకే, అండ్ పర్సనలీ నాకు కీరవాణి గారితో వర్క్ చేయాలని చాలా 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 ఆశ చిన్నప్పటి నుంచి. ఐ మీన్ ఫ్రమ్ ద టైమ్ ఐ బిన్ సింగింగ్ అండ్ ఇట్ హ్యాపెన్స్ సూన్. ఓ గ్రేట్. హోప్ఫుల్లీ ఇట్ విల్ హ్యాపెన్ సూన్. అదేలాగా I would love to sing a few more melodies. That is also my mom always tells me the melody ఒకటి పాడొచ్చు కదా. ఇక్కడ నేను పాడిన చాలా మాసివ్ యాక్షన్ కైండ్ ఆఫ్ ఉన్నాయి. పవర్ఫుల్ సాంగ్స్, బట్ మెలడీస్ ఆర్ రిలీజింగ్, బట్ హోప్ఫుల్లీ మోర్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. ఆడియో Thank you లాంచ్ so లో much, అల్లు Andy. అర్జున్ గారు, సుకుమార్ గారు మీతో మాట్లాడి మీరు ఏమైతే ఎక్స్పెక్టేషన్స్ అనుకున్నారో అవన్నీ రీచ్ అవుతాయని అనుకుంటున్నా. Definitely. బికాస్ ద Thank you, thank you. సాంగ్ స్పీక్స్ దాట్ మచ్. Definitely. And once again, I would like to thank DSP Garu, and I would like to thank all the beautiful souls. ఎందుకంటే మీరందరే మీ వల్లే ఈ పాట ఇంత పెద్ద హిట్ అయింది. అండ్ కీప్ తగ్గేదేలే, ఇట్ షుడ్ నాట్ దిస్ రెడ్యూస్. టైమ్ 2 sides అన్నమాట, తగ్గేదేలే అస్సలు. తగ్గేదేలే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Thank you, Harika. Thanks.